నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఫిడెల్ కాస్ట్రో పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది క్యూబా విప్లవం, కమ్యూనిజం, అమెరికాతో దశాబ్దాల వైరం, దాదాపు అర్ధ శతాబ్దం పాటు సాగిన పాలన. కానీ ప్రపంచానికి నాయకుడు, విప్లవకారుడిగా కనిపించిన ఫిడెల్ కాస్ట్రోకు ఇంట్లో మాత్రం ఒక భిన్నమైన కథ ఉంది. ఆయన కుమార్తె అలీనా ఫెర్నాండెస్ జ్ఞాపకాలలో కనిపించే కాస్ట్రో ఒక తండ్రిగా మాత్రం చాలా దూరంగా ఉన్న వ్యక్తి. అందుకే ఆయన్ని నాన్న అని ఎప్పుడూ పిలవాలనిపించలేదు అనే ఆమె మాట ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. అలీనా 1956లో ఫిడెల్ కాస్ట్రో, నతాలియా రెవుల్టా దంపతులకు జన్మించారు. కానీ ఆమె చిన్నతనంలో ఫిడెల్ తన ఇంటికి అప్పుడప్పుడు వచ్చే వ్యక్తిగానే తెలుసు. సైనిక దుస్తుల్లో వచ్చే ఆ వ్యక్తి అసలు ఎవరో, తన జీవితంలో ఆయన స్థానం ఏంటో ఆమెకు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు పూర్తిగా తెలియదు. 10 ఏళ్ల వయసులో తన తల్లే ఫిడెల్ తన జీవ సంబంధమైన తండ్రి అని చెప్పడంతో అలీనాకు అసలు నిజం తెలిసింది. ఆశ్చర్యం కంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంతకాలం ఈ నిజాన్ని తన దగ్గర దాచారన్న బాధే ఎక్కువగా కలిగిందని ఆమె తర్వాత గుర్తు చేసుకున్నారు. ఇక్కడే ఫిడెల్ కాస్ట్రో వ్యక్తిత్వంలోని మరో కోణం కనిపిస్తుంది. బయట ప్రపంచానికి గంటల తరబడి ప్రసంగాలు చేసే నాయకుడు, దేశ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న శక్తివంతమైన వ్యక్తి. కానీ తన కుమార్తె జ్ఞాపకాల ప్రకారం కుటుంబ జీవితంలో మాత్రం ఆయన చాలా దూరంగా ఉండేవారు. అలీనా మాటల్లో ఫిడెల్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు, కొంత సమయం ఆమెతో గడిపేవారు, బహుమతులిచ్చేవారు. కానీ వారిద్దరికీ సాధారణ తండ్రి కూతురు బంధం ఏర్పడలేదు. ఆయనకు రాజకీయాలు, పని, దేశ వ్యవహారాలే ఎక్కువ ప్రాధాన్యంగా ఉండేవి. అందుకే ఆయన తండ్రి కాదు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చే అతిథిలా ఉండేవారు అనే భావన ఆమె జ్ఞాపకాల్లో బలంగా కనిపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫిడెల్ తన ఇంటి పేరును ఉపయోగించే అవకాశం ఇచ్చినప్పటికీ అలీనా దాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపలేదు. తండ్రి పేరును పెట్టుకోవడం తనకు అవసరం లేదని ఆమె భావించింది. చిన్న వయసులోనే తండ్రి ఎవరో తెలిసినా ఆ వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నాడనే విషయం తన వ్యక్తిగత అనుభవాన్ని మార్చలేదని ఆమె చెప్పింది. ఫిడెల్కు దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన ప్రభావం, ప్రజల ముందు ఉన్న ఆయన ప్రతిష్ట తనకు మాత్రం ఒక తండ్రి ప్రేమకు ప్రత్యామ్నాయం కాలేదన్నది ఆమె మాటల్లో కనిపిస్తుంది. అలీనా తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కేవలం కుటుంబ సమస్యగా మాత్రమే చూడలేదు. ఫిడెల్ పాలనపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. 1990ల ప్రారంభంలోనే ఆమె తన తండ్రిని బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు. చివరకు 1993లో నకిలీ స్పానిష్ పాస్పోర్ట్, విగ్, మేకప్ వంటి మార్గాలతో క్యూబా నుంచి తప్పించుకొని స్పెయిన్ మీదుగా అమెరికాకు వెళ్లారు. అప్పట్లో తన కుమార్తెను క్యూబాలోనే వదిలి రావటం ఆమె జీవితంలోని అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానవీయ కోణం ఉంది. ఫిడెల్ పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ అలీనా తన తండ్రిని పూర్తిగా ద్వేషించానని చెప్పలేదు. ఒక సందర్భంలో ఆయన వల్ల తాను ఎదుర్కొన్న బాధ, శిక్షలు తనలో గాయాలు మిగిల్చాయని, ఆయనను క్రూరమైన వ్యక్తిగా భావించినప్పటికీ ద్వేషించలేదని ఆమె చెప్పింది. అంటే ఒకవైపు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడిపై విమర్శ, మరోవైపు అదే వ్యక్తి తన తండ్రి అన్న సంక్లిష్టమైన భావోద్వేగం. ఈ రెండిటి మధ్య అలీనా జీవితంలో పెద్ద భాగం సాగింది. ఇక ఫిడెల్ కాస్ట్రో చరిత్రను పరిశీలిస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత ప్రభావవంతమైనదో అర్థమవుతుంది. 1959 క్యూబా విప్లవం తర్వాత దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన ఆయన అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు క్యూబాకు ప్రతీకగా మారారు. కానీ ఒక వ్యక్తి రాజకీయ చరిత్ర ఎంత పదునైనా కుటుంబ సంబంధాల్లో అతని పాత్రను అదే ప్రమాణాలతో కొలవలేం. ఒక దేశానికి నాయకుడిగా, గొప్పవాడిగా కనిపించిన వ్యక్తి తన పిల్లల జీవితంలో మాత్రం గైర్హాజరైన తండ్రిగా ఉండొచ్చు. అలీనా కథ ఈ వైరుధ్యాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ఫిడెల్ కాస్ట్రో జీవితాన్ని కేవలం విప్లవం, కమ్యూనిజం, అమెరికా వ్యతిరేకత అనే రాజకీయ కోణాల్లో మాత్రమే చూడకుండా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశీలిస్తే మరో భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. ప్రపంచం ఫిడెల్ కాస్ట్రో అనే నాయకుడిని గుర్తుంచుకుంది. కానీ ఆయన కుమార్తె అలీనాకు మాత్రం ఆ పేరుతో పాటు ఒక దూరంగా ఉన్న తండ్రి జ్ఞాపకం కూడా ఉంది. ఒకవైపు చరిత్రలో చెరగని ముద్ర వేసిన విప్లవ నాయకుడు, మరోవైపు తన కూతురి జీవితంలో సాధారణ తండ్రిగా నిలవలేకపోయిన వ్యక్తి. బహుశా ఇదే ఫిడెల్ కాస్ట్రో జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన వైరుధ్యం. ప్రపంచం ఆయనను కమాండర్గా చూసింది, కానీ ఆయన కుమార్తె మాత్రం ఆయనలో తనకు కావలసిన నాన్నను వెతుక్కుంటూనే ఉండిపోయింది.